హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సీనియర్ న్యాయవాది ఖాజా మొజీయుద్దీన్ మరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట రోడ్డు ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా కుట్ర ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ భూముల వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వచ్చిన బెదిరింపులతో పాటు ఇప్పటికే 5 సార్లు హత్యాయత్నాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై 4 పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. మే 23న ఉదయం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో తన నివాసం వద్ద న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యకు గురయ్యాడు. తన ఇంటి నుంచి స్విమ్మింగ్కు వెళ్లేందుకు కారు వద్దకు వచ్చిన ఖాజా మొయిజుద్దీన్ పైకి ఓ స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. స్కార్పియో నేరుగా న్యాయవాదిని బలంగా ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా కనిపించినప్పటికీ తర్వాత వెలుగులోకి వచ్చిన ఆధారాలు కొత్త అనుమానాలకు తావిచ్చాయి. 35 ఏళ్లకు పైగా న్యాయవాదిగా పనిచేసిన మొయిజుద్దీన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు తరపున అనేక కీలక కేసులు వాదించారు. వక్ఫ్ భూముల ఆక్రమణలు, వివాదాస్పద లీజులు, విద్యాసంస్థల ఆస్తుల ప్రైవేటీకరణ అంశాల్లో ఆయన న్యాయ పోరాటం సాగించారు. కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులను రక్షించే ప్రయత్నంలో పలువురికి అడ్డుగా నిలిచారు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొయిజుద్దీన్ కుమారుడు మహ్మద్ ఫర్హాన్ ఈ ఘటన హిట్ అండ్ రన్ కాదు అని, ఇది ప్లాన్డ్గా చేసిన హత్య అని ఆరోపిస్తున్నాడు. నగరానికి చెందిన 2 విద్యావేత్తలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసులు ఉపసంహరించుకోవాలి అని ఒత్తిడి తెచ్చారు అని, డబ్బు ఆఫర్లు కూడా వచ్చాయని ఆరోపించారు. గతంలో 5 సార్లు హత్యాయత్నాలు జరిగాయని, కొంతకాలం క్రితం తన తండ్రికి చివరి హెచ్చరిక కూడా ఇచ్చారు అని చెబుతున్నారు. నిందితుల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు, వారి నుంచి కుటుంబానికి ప్రమాదం ఉంది అని మొయిజుద్దీన్ కుమారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Mujahid Alam Khan personally also came and met me 6 months back at my office. He came and met me. He threatened me. He personally came at my office at Himayat Nagar. He met me and threatened me, saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना. He personally came at my Himayat Nagar office and he met me and he told that समझाओ बाबा को समझाओ, father को समझाओ. So Mujahid Alam Khan, like Anwarul Ulum Waqf which is there, they have converted to society. Mehboob Alam Khan also, they are Waqf grabbers, Waqf encroachers. They have taken the Waqf property of Muslims and they privatized it. So my father was fighting against it. So that is how it has happened. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సీసీటీవీ ఆధారాలను పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరిని అరెస్టు చేయలేదు. కేసులో ఇప్పటికీ నిందితుల ఆచూకీ గుర్తించలేకపోయారు పోలీసులు. ఈ ఘటనపై న్యాయవాదుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. బార్ కౌన్సిల్ సభ్యులు సిట్ దర్యాప్తు కోరుతున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కుటుంబాన్ని పరామర్శించి సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించి సీసీ కెమెరాలతో పాటు గతంలో మొయిజుద్దీన్ వాదించిన కేసులపై ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన నిజంగానే ప్రణాళికాబద్ధ హత్యేనా? వక్ఫ్ భూముల వివాదాలే దీనికి కారణమా? కుటుంబం ఆరోపిస్తున్న వ్యక్తుల పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులోనే తేలనున్నాయి.